రామోజీరావు గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. అయితే పేపర్ ఫీల్డ్ ఉన్నంత వరకు, ఈటీవీ కనబడుతున్నంత వరకు, క్రియాపచ్చలు ఉన్నంత వరకు మనకెప్పుడూ కూడా ఆయన స్మరించుకుంటూనే ఉంటాం. నేను ఈనాడులో 12 సంవత్సరాలు పనిచేసినటువంటి కాలంలో నేను ఎన్నో మార్లు ఆయన్ని చూశాను. అయితే మేము అందరం మాట్లాడుకునేప్పుడు ఆయన చైర్మన్ గారని చెప్పి పిలిచేవాళ్ళం, ఎప్పుడు పేరు పెట్టి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అయితే ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు మనం ఒకసారి స్మరించుకోవడం మంచిది. చాలామందికి తెలియని విషయాలు చెప్తాను. యాక్చువల్గా ఆయన డాల్ఫిన్ హోటల్ నిర్మాణం జరిగేటప్పుడు విశాఖపట్నానికి ఆయన తరచుగా వచ్చేవాళ్ళు. విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన హోటల్స్లో ఉండేవాళ్ళు. హోటల్స్లో ఉన్నప్పుడు ఆ రోజు పేపర్, లీడింగ్ పేపర్ ఆంధ్రప్రభ, అలాగే ఆంధ్ర చరిత్ర దినపత్రిక కూడా ఉండేది. అయితే ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఆ రోజు లీడింగ్ రోల్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివన్నీ కూడా. అయితే చాలా పేపర్లకి ఆ రోజు ప్రింటింగ్ అనేది విజయవాడలోనే ఉండేది లేదా హైదరాబాద్లో ఉండేది. విశాఖపట్నంలో ప్రింటింగ్ ప్రెస్లు లేవు. కాబట్టి విశాఖపట్నానికి ఏ పేపర్ వచ్చినా కూడా పొద్దున 10 గంటల నుంచి 11 గంటలు, ఒకసారి 12 గంటలు కూడా అయ్యేది. ఈ న్యూస్ పేపర్ చూసేటువంటి విషయంలో ఆయన ఈ రేటును గమనించారు. అంటే విశాఖపట్నానికి ఏ పేపర్ వచ్చినా కూడా ఇంత లేటుగా వస్తుంది, మరి ఈ పేపర్ని ముందుగా అందివ్వలేరా అని చెప్పి ఆయన ఆలోచించి తన సన్నిహితులతో, మిత్రులతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, విశాఖపట్నంలో పేపరు అందరికీ కూడా తెల్లవారుజామునే అందాలి. పొద్దునే పేపర్ కనుక వచ్చి అందులో న్యూస్ కనుక చదివినట్టయితే అదొక ఆహ్లాదకరంగా ఉంటుంది అన్న ఒకే ఒక భావంతో ఆయన ఏం చేశారంటే, అప్పట్లో విశాఖపట్నంలో ఈనాడు ప్రారంభించారు. ఆయన ప్రారంభించినప్పుడు కూడా అనుకున్నది ఏంటంటే, కేవలం విశాఖపట్నానికి మాత్రమే పరిమితం అవుదాం అని చెప్పి అనుకున్నారు. కానీ విశాఖపట్నంలో తెల్లవారుజామున 5 గంటలకల్లా పేపర్ అందరికీ చేరేటప్పటికీ ఒక విశేషమైన స్పందన కనిపించింది. దాంతో ఆయన ఏం చేశారంటే, ఎస్, నేను కరెక్ట్, పేపర్ అందరికీ ముందుగా అందితే దానికి విశేషమైన అభిమానం ఉంటుందని చెప్పి స్థానికమైనటువంటి సమస్యలు, స్థానిక వార్తల్ని ఎక్కువగా ప్రచురించడం మొదలుపెట్టారు. అది ఇంకా క్లిక్ అయింది. దాంతో ఆయన విజయవాడ ఎడిషను, హైదరాబాద్ ఎడిషను ఇలా విస్తరించుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా ఆయనకి అసలు ఈనాడు పేపర్ పెట్టాలనే ఆలోచన పేపర్ లేటుగా రావటం వల్ల జరిగింది. ఇది చాలామందికి కూడా తెలియనటువంటి విషయం. అలాగే ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేప్పటికి కూడా ఆయన చాలా మంచి చిత్రాలు తీశారు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా కామెడీ పరంగా చాలా అద్భుతం. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే మరి సినిమా రంగంలోకి ఎందుకు అడుగుపెట్టారంటే, దాసరి నారాయణరావు పత్రికా రంగంలోకి అడుగు పెడుతున్నారని తెలిసిన తర్వాత ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా సినిమా ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది, సినిమాలు తీద్దామనే ఒక ఉద్దేశంతో ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. సరే, ఆ తర్వాత నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆయన చాలా సినిమాలు తీశారు. అందులో కనుక చూసుకుంటే ఒక ప్రతిఘటన, మరి విజయవాడ రాజకీయాన్ని అందులో ప్రతిబింబించేట్టుగా ఉంటుంది. మరి చూసుకుంటే మయూరి సినిమా కూడా నిజ జీవితం ఆధారంగా, మౌన పోరాటం, జడ్జిమెంటు, ఇలా నిజ జీవితంలో జరిగిన ఇన్స్పిరేషన్స్ కథలు అల్లుకొని సినిమాలుగా తీసినటువంటి ఉషాకిరణ్ మూవీస్ అద్భుతమైన విజయాలు సాధించింది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ ఏషియాలోనే అతి పెద్దదైనటువంటి స్టూడియోని కట్టి తన చిరకాల వాంఛన నెరవేర్చుకున్నారు. అద్భుతమైనటువంటి స్టూడియో అది. ఆ స్టూడియోకి మన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా నేను తొలినాళ్ళలో నేను చేశాను. చాలామందికి, వేలాది మందికి నిరుద్యోగులకి ఈ ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం కూడా ఆ రామోజీ ఫిల్మ్స్ ద్వారానే సాధ్యమైంది. అలాగే ఒక ఉషాకిరణ్ మూవీసే కాదు, మయూరి డిస్ట్రిబ్యూటర్స్, పియా పికిల్స్, ఇలా అనేక రంగాల్లో ఆయన అడుగుపెట్టి తనదైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఒక ట్యాబ్లాయిడ్ ఆయనే ప్రవేశపెట్టారు. సండే మ్యాగజైన్ని కూడా ఆయనే ప్రవేశపెట్టారు. సరికొత్త శీర్షికలు మరి పేపర్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆయనకి చిరకాల మిత్రులు సూర్యారావు, ఆ భార్య అయినటువంటి ప్రమీల, వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళ ఎస్ఆర్ఎంటి. అయితే ఈయనకి 2 పిల్లలు, ఒకళ్ళు కిరణ్, రెండవ అతని పేరు సుమన్. అయితే ఆడపిల్లలు లేరు. తన కోబ్రదర్ అయినటువంటి అప్పారావు గారు ఉండేవారు. అప్పుడు ఆయన డాల్ఫిన్ దానికి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉండేవారు. వాళ్ళ అమ్మాయిని కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లలు తనకు కావాలి వాళ్ళు అనే ఒక ఉద్దేశం ఆయనకు ఉండేది. ఆ విధంగానే తన చిరకాలం మిత్రుడైనటువంటి సూర్యారావు, ప్రమీల దంపతులకు వసుంధర అనే ఒక అమ్మాయి ఉండేది. వసుంధరను కూడా ఆయన తన ఇంట్లోనే ఎక్కువగా పెంచేవారు, తన కూతురులాగా భావించేవారు. అయితే 1982 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత
ఎన్టీ రామారావు ఎక్కువగా రామోజీరావు గారి ఇంటికి రావటం, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో ఈ వసుంధర ఈ అమ్మాయి ఏం చేసిందంటే కాఫీ ఇవ్వడానికి ఎన్టీ రామారావుకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అమ్మాయిని చూసి ఎవరు ఈ అమ్మాయి ఏంటని కనుక్కున్న తర్వాత బాలకృష్ణకి సంబంధాలు వెతికేటువంటి సమయం. అప్పుడు ఈ ప్రపోజల్ కూడా వచ్చింది, బాలకృష్ణకి ఇద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ఆ విధంగా ఆ పెళ్లికి పెద్ద రామోజీరావు గారే. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ పెళ్లికి మాత్రం ఎన్టీ రామారావు అటెండ్ అవ్వలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు ప్రచారమైనటువంటి ప్రచారం చాలా ముమ్మరంగా జరిగేటువంటి కార్యక్రమంలో కొడుకు పెళ్లికి ఆయన అటెండ్ అవ్వలేకపోయారు. అంతా కూడా ఆయనే చూసుకున్నారు. అలాగే ఈనాడు పేపర్లో కూడా వసుంధర అని చెప్పేసి ఒక పేజీ ఉంటుంది. ఈ వసుంధర పేరునే ఇన్స్పిరేషన్గా తీసుకొని వసుంధర పేజీ కూడా పెట్టడం జరిగింది. అంటే వసుంధర ఇంకో పేరు కూడా ఉంది, భూమాత, భూమి తల్లి. ఈ సహనానికి మారిపోయారు. ఆడవాళ్ళకి భూతల్లికి ఉండే సహనం ఉంటుందనే ఒక భావంతో కూడా ఈ వసుంధర అనే పేరుని నామకరణం చేయడం జరిగింది. అలాగే ఆయన తొలినాడులోనే ఆర్థిక అవసరాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆర్థిక అవసరాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు కానీ లేకపోతే మిగతా ఖర్చుల విషయంలో ఈ లోన్స్ తీసుకునేటువంటి విషయంలో చాలా ఇబ్బంది పడటానికి చిన్నప్పటి నుంచి కూడా గమనించారు. దాంతో ఆయన ఏం చేశారంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ని స్టార్ట్ చేశారు. అబిడ్స్లో చిన్న పార్టీ రూమ్లో స్టార్ట్ చేసినట్టు మార్గదర్శి ఈరోజు మరి ఎన్ని వేల శాఖలు మరి డెవలప్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారతదేశపరంగా ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో కూడా అందరికీ తెలిసిందే. అయితే అందరిలోనూ చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే రామోజీరావు గారిలో నేను అబ్జర్వ్ చేసింది స్నేహానికి ఇస్తున్నట్టు విలువ. ఈరోజు స్నేహం అంటే మనం ఏదైనా అవసరాలు తీరిపోయిన తర్వాత స్నేహం అనేది మర్చిపోతూ ఉంటాం. కానీ ఆయన చిన్ననాటి స్నేహితుడు రామ్మోహన్ రావు గారు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అంటే ఆయన చివరికి పెద్ద చెట్లెక్కి తాటి ముజ్జలు ఇలాంటివి కోసి రామోజీరావు గారికి ఇస్తూ ఉండేవారు. వాళ్ళ స్నేహం అంత గొప్పది. ఆ స్నేహాన్ని ఆయన మర్చిపోలేదు. తన వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి తను ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత తన చిరకాలం మిత్రుడైనటువంటి రామ్మోహన్ రావు గారిని, అప్పటికి ఆయన ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు, ఆ టీచర్ పోస్ట్కి రిజైన్ చేసి తన వ్యాపార రంగంలోకి ఆహ్వానించారు. తనతో పాటు ఆయన కూడా మేనేజింగ్ డైరెక్టర్గా ఈనాడుని చేశారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ కూడా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. వాళ్ళ స్నేహబంధం చివరి వరకు కొనసాగింది. దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయరే రామ్మోహన్ రావు గారు కూడా క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన మరణించిన దాదాపు ఒక సంవత్సరం దాటిన తర్వాత కొద్దిగానే ఇప్పుడు ఈయన కూడా మరణించడం జరిగింది. వాళ్ళని మృత్యువే దూరం చేసింది తప్ప వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడూ కూడా విడిపోలేదు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కూడా ఆయనకు మధురమైనటువంటి స్నేహబంధం ఉండేది. ఆ మధురమైన స్నేహబంధం కూడా వాళ్ళకి చివరి వరకు కూడా కొనసాగింది. ఆ విధంగా ఆయన స్నేహానికి చాలా విలువ ఇచ్చేవాళ్ళు. అలాగే సాహిత్యం పరంగా కూడా ఆయన తెలుగు వెలుగు అనేటువంటి ఒక పేపర్ని నడిపారు. అలాగే సితార వచ్చేప్పటికి సినిమా మ్యాగజైన్. అలాగే ముఖ్యంగా అన్నదాత, ఈయన ఒక 5 ఎకరాలు పొలాన్ని అమ్మేసి మార్గదర్శి చిట్ ఫండ్స్ని నెలకొల్పారు. ఆ అమ్మినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. ఒక రైతు బిడ్డగా తనకున్నటువంటి పొలాన్ని అమ్ముతున్నప్పుడు ఆ బాధ ఆయనకి వర్ణనాతీతం. సో అన్నదాతలకు ఏదైనా చేయాలి, రైతులకు ఏదైనా చేయాలి, వాళ్ళు ఇంకా వ్యవసాయం బాగా డెవలప్ చేసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో అన్నదాతని ఆయన స్థాపించారు. అన్నదాత వల్ల పెద్ద ప్రాఫిట్ లేకపోయినా కూడా చివరి వరకు కూడా అన్నదాతని ఆయన కొనసాగించడానికి అంత దొక్కుతుంది. ఇటీవల కాలంలోనే అది డిజిటలైజేషన్ చేశారు, అది వేరే విషయం. అలాగే ఈరోజు చూసుకుంటే విపుల చతుర ఇలాంటివి కూడా కేవలం సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానంతో వాటిని ఆయన చాలా కాలం పాటు కొనసాగించి సాహిత్యానికి మీద తనకున్న మక్కువని చూపించారు. ముఖ్యంగా ఆయనకున్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే, నేను ఒక ఎంప్లాయీగా 12 సంవత్సరాలు నేను పనిచేశాను కాబట్టి ఎంప్లాయీ ఎవరు కూడా కరెక్ట్గా డేట్ ఫస్ట్ కల్లా వాళ్ళకి శాలరీ అందాలి. ఫస్ట్కే కాదు, 31వ తారీఖుకే శాలరీ అందేది. ఒకవేళ 31వ తారీఖు ఆదివారం అయితే 30వ తారీఖే అందేది. ఒకవేళ 30వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే అయితే 29వ తారీఖే బ్యాంక్ అకౌంట్లో ఆయన శాలరీని క్రియేట్ చేయడం జరిగేది. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్స్ ఎప్పుడూ కూడా వాళ్ళకి సక్రమైన టైంలో ఇవ్వాలి, బోనస్లు కానీ ఏదైనా అని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో వెళ్ళి మరి ఈరోజు ఉద్యోగస్తులు వాళ్ళకున్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఎంతో వేలాది మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఒకవేళ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినా కూడా వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే
ఈనాడు కానీ లేకపోతే ఇతర సంస్థల్లో కానీ పనిచేసే వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా దాని అంతటా అలవాటు పడిపోతుంది. ఆ డిసిప్లిన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆ ఉద్యోగాల నుంచి బయటకు వచ్చినా కూడా వాళ్ళకి అదే డిసిప్లిన్ అలవాటు అవుతుంది. కాబట్టి చాలామంది వాళ్ళ జీవితాల్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి నేను ఈనాడులో పనిచేసినప్పుడు కురసాల కన్నబాబు ఇద్దరం కలిసి పనిచేసాం. అతను రాజకీయ జీవితంలోకి ఎంటర్ అయ్యి మరి కాకినాడ రూరల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. అలాగే అనంతపురంలో కాల్వ శ్రీనివాస్ ఈనాడు ఎంప్లాయీ ఆయన. ఆ తర్వాత రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించినటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా మన గత ప్రభుత్వంలో చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈనాడు ఎంప్లాయీ. ఈనాడు ఎంప్లాయీ నుంచి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా ఒక వెలిగారు. కాబట్టి ఈరోజు చాలామంది ప్రముఖమైన వ్యక్తులు మరి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి పైకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన నేర్పిన విద్య కానీ ఆయన నేర్పినటువంటి మెళకువలు కానీ అలాగే ఆయన చూపించిన దారి కానీ అందరికీ కూడా ఒక మార్గదర్శకుడు. ఆయన మార్గదర్శి అనే దానికి ఒక ప్రత్యామ్నాయమైన పదం రామోజీరావు గారు. ఆయన మధ్య మన దగ్గర లేకపోయినా కూడా ఆయన స్మృతులు మన ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఆయన మన జీవితానికి ఒక నిర్దేశకుడిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు.